Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. గుజరాత్ రాజ్కోట్ మార్వాడి యూనివర్సిటీ సిరీస్లో 4th ఎపిసోడ్లో నేను మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ను షేర్ చేయబోతున్నాను. కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు సెకండ్ ఆప్షన్ అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు బీటెక్లో? ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఈరోజు ఇంపార్టెంట్ అంటే అది కూడా కాదు. దాంతోపాటు మనకి ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్స్. మొబైల్, టీవీ, ఈరోజు ఎలక్ట్రానిక్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో బేసికల్గా ఈ కోర్స్ అనేది పీజీ లెవెల్కి వెళ్ళాక మనకు అందుబాటులో ఉంటుంది. ఈరోజు మా యూనివర్సిటీ ఈ కోర్స్ని యూజీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి నాలెడ్జ్ని అందిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఐటీ సెక్టర్లో సెటిల్ అవుతున్న వాళ్ళలో ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఈసీఈ చేసిన వాళ్ళకు కూడా అంతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఒకప్పుడు ఈసీఈ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ, ఓన్లీ సిఎస్ఈ చేసిన వాళ్ళకి ఎక్కువ అనేది వినికి. కాకపోతే ఈరోజు రేపు ఫ్యూచర్ వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూడబోతుంది. నాకు తెలిసినంత వరకు 12,000కి పైగా 53 దేశాల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరితో కలుస్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మిగతా స్టేట్స్ వాళ్ళతో కూడా? పెద్ద అడ్వాంటేజ్ ఇది. ఈ స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కొంచెం స్కిల్స్ నేర్చుకుందామని ఉండే, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఫ్యాకల్టీ బాగుందని తెలిసింది. న్యూస్ చాలా మంచిగా వచ్చింది, దీనిపైన రివ్యూస్ బాగున్నాయి. I'm very lucky to have this type of faculty here. I hope I have bright future. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ బీటెక్ ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్స్కి కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఎన్నో రకాలైన జాబ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. అయితే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎవరిని కలవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ మార్వాడి యూనివర్సిటీ సిరీస్లో భాగంగా మేము బ్రాంచ్ మేనేజర్స్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాము. ఈరోజు ఈ సిరీస్లో కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ని నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మార్వాడి యూనివర్సిటీ సిరీస్ 4th ఎపిసోడ్లో నేను కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హర్ష గారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ప్రస్తుతం నేను మార్వాడి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్బి జడేజా గారి ఛాంబర్లో ఉన్నాను. ఆయనతో పాటే హర్ష గారు కూడా ఉన్నారు. సార్ నమస్కార్. నమస్కార్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. లెట్ మీ ఇంట్రొడ్యూస్ టుడే హర్ష గారు, who is going to represent Marwadi University in Karimnagar and in nearby region of Karimnagar. He is also available in Nizamabad and Mancherial area. So we are going to open 4 branches in the nearby region of Karimnagar, Nizamabad and Mancherial and other branches also. Harsha Garu will represent on behalf of Marwadi University. I request all the students and parents to take the maximum benefit. If they want to enroll with Marwadi University, please visit our offices. Mr. Harsha Garu is available there and he will guide what kind of courses we are offering on behalf of Marwadi University, and he will explain to you what kind of courses Marwadi University is going to offer during the year 2025, what is our fees, what is the placement, what is the infrastructure and what kind of labs and what kind of intensive jobs we are providing, as well as what is our fees. I request all the parents and students to take the maximum benefit of our all the offices that we are going to open in Karimnagar and in nearby region. కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హర్ష గారు ఎంత టాలెంటెడ్, ఎంత విజన్ ఉన్న వ్యక్తి అనేది మార్వాడి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్బి జడేజా గారి మాటల్లోనే విన్నారు కదా. ఈసీఈ కోర్స్కి సంబంధించిన అనేక విషయాలను హర్ష గారితో మాట్లాడి తెలుసుకుందాం.
మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఇంటర్మీడియట్ అయిపోగానే చాలామంది బీటెక్లో జాయిన్ అవుతూ ఉంటారు. అది కూడా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ని స్ట్రీమ్నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంతమంది ఎక్కువగా ఒకే కోర్సులో జాయిన్ అయితే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఖచ్చితంగా కాంపిటీషన్ మాత్రం ఉంటుంది. అయితే కంప్యూటర్ సైన్స్కి ధీటుగా ఇంకా ఏ కోర్సులు ఉన్నాయి, వాటిలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హర్ష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే హర్ష గారు. నమస్తే అండి. చూసారు కదా, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు సెకండ్ ఆప్షన్ అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు బీటెక్లో? ఈరోజు మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది బేసికల్గా ఇంపార్టెంటే. అలాగే ఓన్లీ కంప్యూటర్ సైన్సే ఈరోజు ఇంపార్టెంట్ అంటే అది కూడా కాదు. దాంతోపాటు మనకు ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్స్. మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఈరోజు మన డైలీ లైఫ్లో ప్రతి ఒక్క మనిషికి, అంటే లైక్ కామన్ మ్యాన్ నుంచి పెద్ద యజమాని దాకా తీసుకోండి, లేకపోతే హై లెవెల్ ఎవరివరకైనా తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. మనం ఎగ్జాంపుల్ మొబైల్, టీవీ, సో ఇంకా ఏది తీసుకున్నా కూడా ఈరోజు ఎలక్ట్రానిక్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో అలాగే మనకి ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది మనకి ఒక సబ్జెక్ట్ ఉందండి. సో ఒకప్పుడు చూసుకుంటే బేసికల్గా ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మాత్రమే ఉండేది మనకి. సో తర్వాత ఏమైంది అంటే మారుతున్న కాలం, మారుతున్న టెక్నాలజీతోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్తో పాటు ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది బేసికల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు హోమ్ అప్గ్రేడేషన్స్ లేదా లైఫ్లో స్మార్టర్ థింగ్స్ కోసం చూస్తూ ఉంటారు మనకి. సో స్మార్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. సో ఆ స్మార్ట్గా ఉండాలనుకునే దాంట్లో మేజర్ కీ రోల్ ప్లే చేసేదే ఐఓటీ. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏఎంఎల్. సో ఇది బేసికల్గా సిఎస్సి వాళ్ళకి సంబంధించింది కానీ మీరు అంటారు బేసికల్గా. అంటే మనం చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ సిఎస్సి వాళ్ళండి, ఈ టెక్నాలజీని ఈసీయూలో కూడా వాడతారు. సో చాలా సెమీకండక్టర్ కంపెనీస్ కానివ్వండి, అదర్ కంపెనీస్ కానివ్వండి, ఏఎంఎల్ టెక్నాలజీని కూడా ఈరోజు ఈసీఈలో కూడా, అంటే ఈసీకి సంబంధించిన బ్రాంచెస్లో కూడా వాడుతున్నారు. సో సెమీకండక్టర్ కంపెనీస్ ఇంకా చాలా కంపెనీస్లో వాడుతున్నారు. అలాగే మనకి విఎల్ఎస్ఐ డిజైన్ అంటాం. సో బేసికల్గా ఈ కోర్స్ అనేది పీజీ లెవెల్కి వెళ్ళాక మనకు అందుబాటులో ఉంటుంది. సో ఈరోజు మా యూనివర్సిటీ ఈ కోర్స్ని యూజీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి నాలెడ్జ్ని అందిస్తుంది. సో ఈ అన్ని కోర్సెస్ మనకి బేసికల్గా ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో వస్తాయి. హర్ష గారు, మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఐటీ సెక్టర్లో సెటిల్ అవుతున్న వాళ్ళలో ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. మరి ఈ కోర్సు చేసిన వాళ్ళతో పాటు ఈసీఈ చేసిన వాళ్ళకు కూడా అంతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? కెరీర్ ఎలా ఉంటుంది వారిది? ఈరోజు మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది కూడా అంటే ఇందాక నేను చెప్పినట్టు మనిషి జీవితాల్లో ఎలాగైతే ఇంపాక్ట్ ఉంటుందో అలాగే ఫ్యూచర్ కూడా పిల్లలకి అనేది అందులో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బేసికల్గా ఒకప్పుడు ఈసీఈ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ, ఓన్లీ సిఎస్సి చేసిన వాళ్ళకి ఎక్కువ అనేది వినికిడి. కాకపోతే ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ. దానికి ఉదాహరణ చెప్పాలి అంటే రేపు ఫ్యూచర్ వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూడబోతుంది. ఎందుకు అంటే మనము ఈరోజు చూసుకున్నట్టయితే తైవాన్లో మనం బేసికల్గా చిప్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా తైవాన్లో ఉన్నాయి. ఓకే, తైవాన్లో అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిడి వల్ల ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అండ్ అలాగే నాట్ ఓన్లీ తైవాన్ కంపెనీసే కాదు, మనం చూసుకున్నట్టయితే ఈరోజు గుజరాత్ అనేది ఈసీ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చాలా పెద్ద హబ్ అవ్వబోతుంది మన గుజరాత్లో. ఎందుకు అంటే రిలయన్స్ ఈజ్ ప్లానింగ్ వెరీ బిగ్ కంపెనీ ఇన్ గుజరాత్, చాలా పెద్దది. లైక్ దే ఆర్ అబౌట్ టు క్రియేట్ మోర్ దెన్ 2 lakh జాబ్స్. చూశారు కదా, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూడబోతోంది. కంప్యూటర్ సైన్స్తో పాటు ఈసీఈ చదివిన విద్యార్థులకు కూడా ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని హర్ష గారు చెప్తున్నారు. డెఫినెట్లీ మ్యామ్. మనం చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు జాబ్స్ అనేవి కావాలంటే అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు. సో ఈరోజు ప్రపంచం మొత్తమే మన ఇండియా వైపు చూస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి జాబ్స్ క్రియేట్ కాలేమంటారు. ఎలా చెప్తాము? డెఫినెట్గా ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ మనకి ఇండియాలో 1 lakhs and crores ఆఫ్ జాబ్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కోసమే రాబోతున్నాయి. డెఫినెట్గా ఉంటాయి కూడా కంపల్సరీ. లైక్ న్యూ కంపెనీస్ తైవాన్ నుంచి కానివ్వండి, మన టాటా కంపెనీ కానివ్వండి,
రిలయన్స్ కంపెనీ కానివ్వండి, లైక్ అన్ని చాలా చిప్ డిజైనింగ్ కంపెనీస్, సెమీ కండక్టర్ కంపెనీస్ అండ్ అలా అన్ని కంపెనీస్ కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాయి అండ్ ప్రపంచం మొత్తం కూడా ఇండియా వైపే చూడబోతుంది అండ్ ఇండియన్ పిల్లలకి దాంట్లో చాలా మంచి పాత్ర ఉండబోతుంది. సిఎస్సి మాత్రమే కాదు, ఈసీఈ వాళ్ళకి కూడా చాలా జాబ్స్ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఎందుకు అంటే బేసికల్గా చూసుకున్నట్టయితే నాకు ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ముందుగానే పసిగట్టి ఎవరైతే ఆ కోర్స్ నేర్చుకుంటారో, ఓన్లీ ఒకటే అది వచ్చాక నేర్చుకోవడం కంటే ముందే ఆ కోర్స్ నేర్చుకుంటే తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మంచి రోల్ ఉంటుంది అండ్ వాళ్ళు మంచి పై స్థాయికి వెళ్ళిపోతారు ఆ రోల్లో. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఇవాళ మనం కరీంనగర్ వచ్చేసాం అనమాట. అండ్ ఎందుకు కరీంనగర్ వచ్చాను అంటే, మనం ఇంతకుముందు మార్వాడి యూనివర్సిటీని అయితే విజిట్ చేయడం జరిగింది. గుజరాత్లో ఉన్న రాజ్కోట్లో ఉంటుంది ఈ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి సంబంధించి మనం చాలా బ్రాంచ్ ఆఫీసెస్, అడ్మిషన్ ఆఫీసెస్ అయితే తిరుగుతూ ఉన్నాం. అండ్ యూనివర్సిటీ చాలా బాగుంటుంది, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అండ్ అంతేకాకుండా ఫుడ్ కానీ ఇంకా ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. సో ఇలా ఈ యూనివర్సిటీ గురించి చాలామందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. అండ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది మన ఆఫీసెస్కి అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు దాంట్లో భాగంగా నేను కరీంనగర్లో ఉన్న మన అడ్మిషన్ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ అడ్మిషన్ ఆఫీస్ని ఎలా చేరుకోవాలి, అది ఎక్కడో కాదు, మన జ్యోతి నగర్లో శివ థియేటర్ ఎదురుగా ఉన్న సాయి టవర్స్లో ఉంటుంది అనమాట, 304లో. ఇప్పుడు మనం ఆ బ్రాంచ్ ఆఫీస్ కూడా మనం కూడా వెళ్దాం, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అంతేకాకుండా స్టూడెంట్స్కి వాళ్ళు అంటే ఎలాంటి డౌట్స్ వీళ్ళు క్లారిఫై చేస్తున్నారు, పేరెంట్స్ యూనివర్సిటీ గురించి ఎలాంటి క్వైరీస్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఫాలో. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సాయి టవర్స్లో 3rd ఫ్లోర్ వచ్చేసాం అనమాట. 304లో మనకి ఆఫీస్ అయితే ఉంటుంది, అడ్మిషన్ ఆఫీస్. సో ఇది మన కరీంనగర్ బ్రాంచ్లో ఉన్న అడ్మిషన్ ఆఫీస్ అని చూడొచ్చు ఇదంతా. అండ్ ఇప్పుడు మన ఈ బ్రాంచ్కి సంబంధించి మనం హర్షవర్ధన్ గారిని కలుద్దాం. హర్షవర్ధన్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో హ్యాపీ అండ్ మాట్లాడాను మీతోటి. అండ్ నిన్న మనం అన్ని బ్రాంచెస్కి వెళ్తున్నాం, అడ్మిషన్ ఆఫీస్కి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఎలా జరుగుతుంది? ఫుల్ బిజీ ఉన్నారు అడ్మిషన్స్తో? అండి చాలా బిజీగా ఉన్నాము. అంటే ఒక సైడ్ ఆన్లైన్ నుంచి కాల్స్ రావడము, అలాగే మా టెలికాలర్స్ కూడా కాల్ చేసి వాటి కాల్స్ అన్ని ఫాలోఅప్ చేయడము, మళ్ళీ వాళ్ళు చేశాక మళ్ళీ నేను వాటిని ఫాలోఅప్ చేసి వాళ్ళకి కాల్స్ ఇన్ఫర్మేషన్ అందించడం. సో ఆల్మోస్ట్ డే అంతా కూడా చాలా బిజీగానే ఉంటున్నాం. నేను వచ్చేసి ప్రశాంత్, మీరు వర్క్ చేసుకోండి పర్లేదు. తను వచ్చేసి టెలికాలింగ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ ఎప్పుడైనా కంపల్సరీ అవసరం ఉన్నారు అంటే తను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ మ్యాక్సిమం టెలికాలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో యూనివర్సిటీ ఆఫీస్ అండ్ బ్రాంచెస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకున్న తెలుగు వాళ్ళు చాలామంది లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది కావద్దు, వాళ్ళకి దగ్గరలో అంటే మళ్ళీ ఎక్కడికో గుజరాత్ వెళ్ళడం అంటే చాలా కష్టం. మీరు కూడా వెళ్ళన్నారు కదా, నేను చూసాను యూనివర్సిటీ, అదే ఇందాక చెప్పారు కదా. సో ఎంత దూరం మీకు జర్నీ? ఆల్మోస్ట్ మన ట్రైన్లో వెళ్ళాలంటే 1 డే పడుతుంది, ఫ్లైట్లో అయినా ఒక 3-4 అవర్స్ జర్నీ పడుతుంది. సో అలా కాకుండా వాళ్ళ సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి 50 కిలోమీటర్కి ఒక దగ్గర మన ఆఫీస్ ఉంది. సో ఎవరైనా సరే ఏ ఆఫీస్కైనా వెళ్ళి కాల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ రిజిస్ట్రేషన్ కూడా మన ఆఫీస్లో చేసుకోవచ్చు. ఎలా ఉంది కాలేజ్ అని జనరల్ మన పక్కన వాళ్ళు జనరల్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం, మనం అందరం కూడా ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం కాలేజ్ ఎలా ఉంది ఏంటనేది, మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు. సో అలా వచ్చిన వాళ్ళకి ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు సో అండ్ సో సార్ దగ్గరికి వెళ్ళండి, సార్ మీకు ఇన్ఫర్మేషన్ అంత ఇస్తారంటే వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకున్నారు, రీసెర్చ్ అంతా చేసుకొని వచ్చి మన దగ్గర. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చేసిన అడ్మిషన్స్ వల్ల ఈ ఇయర్ ఆల్రెడీ ఒక 30 వచ్చేసాయి. ఆల్రెడీ 30+ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ ఆన్ అడ్మిషన్స్ తోనే ఉంటుంది కంపల్సరీ. ఇంకా మనం మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకున్నాం. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో
ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి వెళ్ళే పీపుల్కి కానీ ఇక్కడ స్టూడెంట్స్కి కానీ అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ మీ దగ్గరికి సబ్మిట్ చేయాలి, అడ్మిషన్ చేయించుకోవాలంటే ప్రొసీజర్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అడ్మిషన్ ప్రాసెస్ అన్ని ఆఫీసెస్లో ఒకటే టైప్ అండి. సో వాళ్ళు ఎనీ టైం మన బ్రాంచ్ విజిట్ అవ్వచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు మనం మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మన ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. సో ఆ టైంలో ఎనీ టైం బ్రాంచ్ విజిట్ అవ్వచ్చు. సో మనకి అడ్మిషన్ ప్రాసెస్కి డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓకే, అండ్ మెయిల్ ఐడి డీటెయిల్స్ అని ఎలాగో ఉంటాయి. సో పేరెంట్ ఆధార్, స్టూడెంట్ ఆధార్, ఇవన్నీ ఇస్తే మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ వెంటనే మనం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే ఫుడ్ గురించి ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఫుడ్ అలవాటు పడి ఉంటారు. సో యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి కాబట్టి సో ఫుడ్ పరంగా ఎలా ఉంది అక్కడ యూనివర్సిటీ అనేది ఒకసారి మాకు చెప్తారా? అసలు మీకు చెప్పాలంటే పేరెంట్స్ మా టెలికాలర్స్ కూడా కాలింగ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి పేరెంట్స్ నుంచి వచ్చే ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ మాకు ఫుడ్ ఎలా ఉంది, సెకండ్ క్వశ్చన్ మీరు అడిగినట్టే ప్లేస్మెంట్స్ ఎలా ఉంది. ఈ రెండు మాకు ఎక్కువ మేజర్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్సే. సో ఫుడ్ విషయానికి వస్తే మేము చెప్పాను ఇందాక, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటామని ఫుడ్ విషయానికి ఇవన్నీ. సో అక్కడ మన తెలుగు సౌత్ ఇండియా మెస్ సపరేట్గా ఉంది మన క్యాంపస్లోనే. కంప్లీట్ పిల్లలు తెలుగు సౌత్ పిల్లల కోసమే ఆల్రెడీ మన వాళ్ళు 3,000 మంది పైన మంది ఉన్నారు. సో వాళ్ళ కోసమనే సపరేట్ సౌత్ మెస్. మన షెఫ్స్ కూడా ఇక్కడ నుంచే ఉన్నారు. అందులో ఒక షెఫ్ మన కరీంనగర్ నుంచి కూడా ఉన్నారు. అంటే ఈ విషయం నాకు పిల్లలే చెప్పారనమాట. సార్ మన కరీంనగర్ నుంచి కూడా ఒక షెఫ్ ఉన్నారు అంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి మాట్లాడినప్పుడు సార్ మన కరీంనగర్ నుంచి కూడా చెఫ్ ఉన్నారని చెప్పి వాళ్ళే నాకు చెప్పడం జరిగింది. యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళకి అకామిడేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, గుజరాత్లో ఉంటారు అని కొత్త ప్లేస్ ఇదంతా. సో చాలామంది ఆలోచిస్తుంటారు కాబట్టి అసలు అకామిడేషన్ పరంగా ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్కి కానీ వీళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు మన క్యాంపస్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్టయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా. సో అక్కడ అకామిడేషన్ ఓన్లీ రూమ్కి 4 మాత్రమే. అంటే మనకి షేరింగ్ 8 షేరింగ్ ఉంటుంది, 4 షేరింగ్ ఉంటుంది. చాలామంది మన తెలుగు పిల్లలు ఎక్కువ 4 షేరింగ్లోనే ఉంటారు. సో రూమ్కి 4 చాలా విశాలంగా ఉంటుంది రూమ్. సో 4 బెడ్స్ విత్ గ్యాప్ అండ్ వాళ్ళకి స్టడీ టేబుల్, స్టడీ చైర్, ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. కబోర్డ్స్ అండ్ లాండ్రీ సర్వీసెస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసింది యూనివర్సిటీ. సో వాళ్ళకి వాట్ నాట్ కొన్ని రూమ్స్ నేను చూసాను, టీవీస్ కూడా ప్రొవైడ్ చేసిన రూమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే సపరేట్ టీవీ రూమ్ అనేది ఉంది అండ్ యాంపీ థియేటర్ అంటాం మనము. సో పిల్లలు సండేస్ అలాగా కూర్చొని అందరు కలిసి చూసుకోవడానికి ఓపెన్ థియేటర్, యాంపీ ఓపెన్ థియేటర్. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి యూనివర్సిటీలో ఉన్నాయి. సో మార్వాడి యూనివర్సిటీ గురించి నేను చాలా వింటూ ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ 480 కంపెనీస్ వరకు కూడా మనకి ఎంఎన్సీ కంపెనీస్ అయితే క్యాంపస్ విజిట్ చేస్తున్నాయి. ప్లేస్మెంట్స్ గురించి జనరల్గా పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది డౌట్ ఖచ్చితంగా రైజ్ చేస్తుంటారు. సో ప్లేస్మెంట్స్ పరంగా మనం మార్వాడి యూనివర్సిటీలో అసలు అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనకి ప్లేస్మెంట్స్ కంటే ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇండస్ట్రీ కరికులం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ మంత్ జనవరి 4న 100 టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి సిఇఓస్ అండ్ టాప్ మేనేజ్మెంట్ లెవెల్ నుంచి వాళ్ళందరూ వచ్చి మన క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఎయిమ్ 2025 ఎయిమ్ 2025 అనే అది అక్కడ పేరు వాళ్ళు పెట్టిన పేరు మన యూనివర్సిటీ వాళ్ళు. సో ఎయిమ్ 2025 అంటే సో కార్పొరేట్ వాళ్ళు ఒక స్టూడెంట్ని రిక్రూట్ చేసుకోవాలంటే సిలబస్ అనేది ఏ విధంగా ఉండాలి, వాళ్ళ కరికులం అనేది ఏ విధంగా ఉండాలి అనే వాటి మీద డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్కి మనం ఏ విధంగా చేంజెస్ చేస్తే రేపు మన పిల్లవాడు బయటకు వస్తే ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు, ప్లేస్మెంట్ ఈజీగా తెచ్చుకోగలరు అనే దాని మీద డిస్కషన్ అయింది. సో ఇలాంటి కరికులం అనేది ఆల్రెడీ మనం పిల్లలకి ఇస్తున్నాం. సో ఇలాంటి ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా చేస్తున్నాం ఇండస్ట్రీకి తగ్గట్టు. సో ఆబ్వియస్గా మన వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి 100 కాదు 200% వాళ్ళకి ప్లేస్మెంట్స్ అంటే వస్తాయి. సో ఇక్కడ నుంచి పేరెంట్స్ కానీ అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మీరు 100 అడ్మిషన్స్ చేశారు అండ్ ఇప్పుడు ఒక 30 అడ్మిషన్స్ దాకా చేశారు. సో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ ఇప్పుడు జాయిన్ అయిపోయే స్టూడెంట్స్ దగ్గర అక్కడ మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటి అండ్ అక్కడ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇంకా అకామిడేషన్ కానీ అసలు మొత్తం యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఎలా ఉందని మీకు ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? అసలు ఎవరు కూడా ఒక్కరు కూడా నేను చెప్తున్నాను కదా నెగిటివ్ అనేది ఎవరూ చెప్పలేదు. ఓకే, కంప్లీట్గా మనకి అంటే సార్ మనం బేసికల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళని మనం ఫీడ్బ్యాక్ కాల్స్ చేపిస్తాం, మన వాళ్ళు టెలికాల్స్తోనే ఫీడ్బ్యాక్ కాల్స్ చేపిస్తాం. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఫుడ్ ఎలా ఉంది మీకు, తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, తర్వాత మీ సీనియర్స్ మీతో ఎలా ఉంటున్నారు అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి నార్త్ అనగానే చాలామందికి నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ అనేది ఒకటి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలా ఏమనుందంటే అసలు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అసలు మాకు అదేంటి ఏం లేదు, మేమందరం అన్న తమ్ముళ్ళలాగా
కలిసిపోయి ఉంటున్నాం. ఇక్కడ వేరే స్టేట్ అదే ఏం డిఫరెన్స్ లేదు. మేము అందరం కలిసిపోయి ఉంటాము, అందరం చక్కగా ఆడుకుంటాం. అండ్ అక్కడ స్పోర్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎన్సీసీ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. సో మన కరీంనగర్ నుంచి కూడా ఎన్సీసీ జాయిన్ అయిన అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది ఇక్కడ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళలో ఎన్సీసీలో జాయిన్ అమ్మాయి ఉంది. అండ్ స్పోర్ట్స్ ఆడుతున్న అబ్బాయిలు ఉన్నారు, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్. మనం లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేశాము. తెలంగాణ ఏపీ నుంచి 600 మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని తీసుకెళ్ళాం క్యాంపస్ విజిట్కి, యూనివర్సిటీ విజిట్కి. వాళ్ళంతా చూసి వాళ్ళంతటా వాళ్ళు అక్కడక్కడికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫీజు కూడా పేమెంట్ చేసేసారు చాలామంది. ఈవెన్ కాలేజ్ క్యాంపస్ చూసేసి ఒక 10% ఏమో ముందే చేసుకున్నారు. మిగతా ఒక 80% ఏమో అక్కడికి వెళ్ళి చూసిన వెంటనే, అంటే ఎవరికైనా కొద్దిగా డౌట్ ఉంటుంది కదా క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది. 600 మెంబర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వస్తే 80% వాళ్ళందరూ అక్కడ వెళ్ళి వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు. అండ్ మీ టైం మంచి బిజీ టైంలో మాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ చూసారు కదా, మార్వాడి యూనివర్సిటీ, గుజరాత్ రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి, పర్టికులర్లీ మన కరీంనగర్ రీజన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడే మన ఆఫీస్ కూడా ఉంది 300 ఫ్లోర్లో. అండ్ మీరు ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మీకున్న డౌట్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ 24/7 వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. సో మీ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, మీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి రావాలన్నా, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలన్నా వాళ్ళకి లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంతేకాకుండా ఫారెన్ ఇంటర్న్షిప్స్ కూడా చేసే ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నది మన మార్వాడి యూనివర్సిటీ. అండ్ మన కరీంనగర్ ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ డెఫినెట్లీ ఇలాంటి ఒక ఆపర్చునిటీని మీ పిల్లలకు అందిస్తారని, అండ్ అంతేకాకుండా మీకు అడ్మిషన్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫుడ్ పరంగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ గురించి మీకు డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ మీరు ఆఫీస్ విజిట్ చేయండి. అండ్ హర్షవర్ధన్ గారు వాళ్ళ టీం అయితే మనతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీ స్టూడెంట్ని జాయిన్ చేసి కంప్లీట్ వాళ్ళ కెరీర్ అంతా ఒక సెట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక 4 ఇయర్స్ అయితే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీ పిల్లల ప్రోగ్రెస్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటారు. అంతేకాకుండా యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళే తీసుకొని మీకు అందిస్తారనమాట. డెఫినెట్లీ మీ పిల్లలకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక మంచి భవిష్యత్తు కావాలంటే మనం ప్రిఫర్ చేయాల్సింది మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్లో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్ దేవిక నాతో పాటు ఉన్నారు. తను హన్మకొండకు చెందినవారు. కాలేజీ టాపర్గా 990 మార్క్స్ తెచ్చుకున్న దేవిక రాజ్కోట్లోని మార్వాడి యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అయ్యారు, అలాగే ఆమె ఫ్రెండ్స్ ఏమంటున్నారు, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. హలో దేవిక. హలో మ్యామ్. ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీ? బాగుంది మ్యామ్. అయితే ఇప్పుడు నీకు వచ్చిన మార్క్స్కి అందరూ పోటీపడి కూడా నీకు బీటెక్కి సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏ కాలేజీలోనైనా, హైదరాబాద్ లాంటి చోట కూడా దొరుకుతాయి. అలాంటిది ఇంత దూరం గుజరాత్ వచ్చి ఈ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అయ్యావు? కొంచెం స్కిల్స్ నేర్చుకుందామని ఉండే, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఫ్యాకల్టీ బాగుందని తెలిసింది. న్యూస్ చాలా మంచిగా వచ్చింది, దీనిపైన రివ్యూస్ బాగున్నాయి. సో ఎట్లా ఉంటుందా అని చూసా, అనుకున్నట్టు బాగుంది మ్యామ్. హర్ష గారు, మీ ద్వారా చాలామంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఏ విషయాలను చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇక్కడ దాకా తీసుకురాగలిగారు? 1 ఇయర్ అయిపోతూనే ఉంది కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఇక్కడ చెప్పడానికి వేరేం లేదు మేడం. మీరు కూడా చాలా ఎపిసోడ్స్ కవర్ చేశారు కూడా ఆల్రెడీ. ఇంకా మీదట కూడా చాలా ఎపిసోడ్స్ కవర్ చేయబోతున్నారు. మీరు చూపించినట్టే ఇక్కడ ఆల్రెడీ పిల్లలు కొత్తగా నేర్చుకోవడానికనే వస్తున్నారు. ఇక్కడ కొత్తదనం ఏదో ఉంది అని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, ఐడ్రీమ్ మీడియా ద్వారా కావచ్చు, ఇంకా వేరే సోషల్ మీడియా వాళ్ళ ద్వారా కావచ్చు, కానీ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ ఏముందని తెలుసుకుంటున్నారు. అలాగే మేము ప్రతి 2 monthsకి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం పిల్లల దగ్గర. సో ఏంటంటే, ఎందుకంటే పిల్లల్ని జాయిన్ చేసిన వెంటనే వదిలేయడమే కాకుండా వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంది అనే అంశాలపై మేము కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకుంటాం. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అండ్ అలాగే నేను చెప్పడం కాదు, అలాగే మన పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే మనం అడిగి కూడా తెలుసుకుందాం. అంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, టీచింగ్ ఎలా ఉంది, అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం అడిగి తెలుసుకుందాం. మార్వాడి యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ నుంచి చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్స్ ఇంకా కొంతమంది నాతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అమ్మా, నీ పేరేంటి? నా పేరు స్ఫూర్తి. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. నేను ఒక సౌత్ స్టూడెంట్ని. ఇక్కడికి రావడం అనేది చాలా పెద్ద విషయం, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చిన్నప్పటి నుంచి ఇంటర్ నుంచి ఏదో ఒక స్టేట్కి వెళ్ళి బయట స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాలనే ఉండేది. సో ఇక్కడికి రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కానీ ఇక్కడికి వచ్చడం వల్ల నాకు చాలా ప్లస్సే జరిగింది. అంటే కొత్తగా లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, బయట సొసైటీ ఎలా ఉంటుంది, ఇప్పుడు జాబ్ పరంగా కానీ,
స్కిల్స్ పరంగా కానీ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా అన్నీ అర్థం అవుతున్నాయి, రెస్పాన్సిబిలిటీస్ అనేవి. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ హియర్. ఐ హోప్ ఐ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. పూర్తి లాస్ట్ ఇయర్ ఒక్క ఏడాదిలోనే మార్వాడి యూనివర్సిటీకి ఏపీ తెలంగాణ నుంచి 3,000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు. అయితే నువ్వు మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి ఇంకా కొంతమందికి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటావు కదా, వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడికి యూనివర్సిటీకి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? అనిపిస్తుంది, సిద్ధంగా ఉన్నారని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఎలా ఉంటుంది. అంటే మనం ఎంత చెప్పినా ఒక్కసారి చూస్తే తప్ప వాళ్ళకి ఏదైనా క్లారిటీ రాదు. నేనైతే ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్తాను. కరీంనగర్ బ్రాంచ్ నుంచి వచ్చి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయిన ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అమ్మా. హాయ్, ఏం పేరు నీ పేరు? సాన్విత్ రెడ్డి. సాన్విత్ రెడ్డి. ఓ అవునా, బీటెక్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయినట్టున్నావు. ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అయితే పేరెంట్స్కి దూరంగా అందరికీ దూరంగా ఉంటారు కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఈ సరౌండింగ్ ఈ నేచర్ చూసినప్పటికీ పేరెంట్స్కి దూరం ఉన్నా అని ఫీల్ అలా ఉండదు. సో ఇక్కడ ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంటుంది. సాన్విత్, ముఖ్యంగా మామూలుగా తెలంగాణలో కానీ ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ కాలేజీలో జాయిన్ అయినా మహా అంటే మన తెలుగు వాళ్ళు మన వాళ్ళే ఉంటారు ఎక్కువగా. అదే లాంగ్వేజ్లో మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లోని రాజ్కోట్లో ఉంది. ఇలాంటి యూనివర్సిటీలో ఇక్కడ చదువుకుంటే నాకు తెలిసినంత వరకు 12,000కి పైగా 53 దేశాల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరితో కలుస్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మిగతా స్టేట్స్ వాళ్ళతో కూడా? మనం తెలుగు వాళ్ళు అంటేనే మనం కలిసిపోయే వాళ్ళం, అందరితో ఈజీగా కలిసిపోతాం. సో ఇక్కడ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఇలా ఇది వేరే స్టేట్, వేరే మన దేశం కాదు, వీళ్ళతో మాట్లాడాలా అలా నర్వస్ అని ఫీల్ గారు. వాళ్ళు కూడా బాగా ఫ్రీగా మాట్లాడతారు, మనం కూడా చాలా ఈజీగా కమ్యూనికేట్ అయిపోవచ్చు వాళ్ళతోని. సో ఇక్కడ అలాంటి ఏముండయి, ఈ డిఫరెంట్ లాంగ్వేజ్ వీడిని దూరం పెట్టాలి, వీడు సౌత్ వీడు నార్త్ అలా ఏముండదు. అంటే మనం చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. అంటే వేరే స్టేట్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకోవచ్చు, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవచ్చు. లెక్చరర్స్ కూడా అలాగే ఉంటారు కదా, జెమ్స్ ఉంటారు, వేరు లాంగ్వేజెస్కి చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ కదా ఈ మార్వాడి యూనివర్సిటీకి రావడానికి. రియల్లీ అది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇది స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. హలో అండి, మీ పేరు? శ్రీకర్ నా పేరు. శ్రీకర్, ఓకే. బీటెక్ చేస్తున్నారా? అవును, బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఎలా ఉంది ఇక్కడ? అంతా వాతావరణం సెట్ అయిపోయినట్టేనా? ఇక్కడ మొత్తం వెదర్ అంతా ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. మామూలుగా ఇక్కడ ల్యాబ్స్ కావచ్చు, లేదంటే ఇంకా టెక్నికల్ ఎక్విప్మెంట్ అన్ని కూడా అడ్వాన్స్డ్ గా కనిపిస్తున్నాయి. లెక్చరర్స్ కూడా సూపర్ టాలెంటెడ్ ఉన్నారు. అలాగే మీ సీనియర్స్ కూడా అలాగే స్పీడ్ గా ఉండొచ్చు కదా, వాళ్ళు కెరీర్ లో సెటిల్ అవ్వడం, జాబ్ మేళాలు లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మీరేం నేర్చుకుంటూ ఉంటారు? ఆ సీనియర్స్ ఇంకా వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద తెలుగు వాళ్ళు ఉన్నారు, అదర్ స్టేట్స్ వాళ్ళు ఇంకా ఉన్నారు. సీనియర్స్ మంచిగా చెప్తారు, లైక్ ఇట్లా ఉండాలి, ఇది చదువుకోవాలి, అది వాళ్ళు ఇంకా ఓకే మంచిగా చెప్తున్నారు. కరీంనగర్ బ్రాంచ్ నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కరీంనగర్ ఒక బ్రాంచ్ అనే కాదు, కరీంనగర్ జోన్, మంచిర్యాల, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, నిర్మల్ అండ్ చాలా బ్రాంచెస్ నుంచి కూడా చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. అండ్ మీకు ముఖ్యంగా చెప్పాల్సిన దాకా మేడం ఇంటర్వ్యూ తీసుకున్న దేవిక అనే అమ్మాయి, షీ గాట్ 990 మార్క్స్. యాక్చువల్గా తనకి లోకల్ మన తెలంగాణలో కూడా చాలా కాలేజ్లో ఫ్రీ సీట్ ఇస్తామని కూడా చెప్పి పిలవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు కాలేజ్ ఎలాగా వెనకాల పడి వాళ్ళ కోసం అంటే వాళ్ళకి సీట్ ఆఫర్ చేస్తాయో, అలాగా తనకు కూడా ఆఫర్స్ వచ్చాయి. బట్ తను చూసింది, తెలుసుకుంది, అండ్ అట్ ద సేమ్ టైం క్యాంపస్ విజిట్ వచ్చింది. తను మనతో పాటు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేసింది, అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అన్నీ తెలుసుకుంది. పర్సనల్గా తను వెళ్ళి ఫ్యాకల్టీతో మాట్లాడుకుంది. తెలుసుకొని నాకు అక్కడ వద్దు, ఫ్రీ సీట్ వచ్చిన వద్దు, నేను ఇక్కడనే జాయిన్ అవుతానని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాంటి చాలా మంది విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మన మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్